హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ టుడే నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను కొంతకాలం నుంచి. అంటే ఇవాళ రీసెర్చ్ చేసింది కాదు, కొంచెం అనుభవాన్ని అంత అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. జనరల్లీ అబ్జర్వ్ చేయడంలో నాకు అనిపించింది ఏంటంటే, లైక్ మనకి ఏదైనా ఒక మెడిటేషన్ చేసినప్పుడు కానీ, లేకపోతే మనం టీవీలో ఏదైనా ఒక కార్యక్రమం వస్తే పర్టికులర్గా దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేయలేం ఫుల్గా. దానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ నేను చూసుకుని ఆ మధ్యలో విపాసన చేస్తే బాగుంటుందని మన హీరోయిన్ యమున గారు కూడా చెప్తే అవన్నీ ట్రై చేద్దాం అని చెప్పి ఎంత కూర్చున్నా సరే కాన్స్టెంట్గా ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆలోచన. మన కళ్ళు మూసుకుని ఏదో చేద్దాం ఫోకస్డ్గా అంటే ఒక ఆలోచన వచ్చి అది వెనక్కి తీసుకుపోతూ ఉంటుంది. దానికి మేజర్ రీజన్ ఏంటంటే కోరికలు ఉన్న చోట బంధాలు ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, ప్యానిక్నెస్ ఉంటుంది. కోరిక తీరితే ఆనందం ఉంటుంది, తీరకపోతే దుఃఖం ఉంటుంది, కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది. సో పుట్టినప్పటి నుంచి కాన్స్టెంట్గా మనకి ప్రోగ్రామ్ ఎలా అయిపోయిందంటే ప్రతి సిచ్యువేషన్స్కి కనెక్ట్ అవ్వడం మొదలెట్టాం, దాన్ని మర్చిపోకుండా కాన్స్టెంట్గా. సో ఆ కనెక్షన్లో ఏంటంటే బలంగా ఆ సిచ్యువేషన్ అయిపోయి కొన్ని ఏళ్ళు అయినా సరే మన బ్రెయిన్లో నాటుకుపోయి ఉండే. అలా ఇప్పటికీ 30 ఏళ్ల కిందట జరిగిన ఇన్సిడెంట్ కూడా ఈ రోజునది ఫట్మన్ మనకు కనపడుతూ ఉంటుంది. అండ్ ప్రాబబ్లీ మోస్ట్లీ ఏంటంటే బాగా నెగిటివ్ మన లైఫ్లో మన హర్ట్ అయినవి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. మనం బాగా ఆనందించిన సందర్భాలు ఉండుంటాయి, అవి రికార్డ్ అవ్వవు. ఏదైతే బలంగా హిట్ చేస్తుందో మీ హోల్ బాడీని ట్రెంబుల్ చేస్తుందో అవి బాగా రికార్డ్ అయిపోతాయి. ఆ మనిషి చచ్చిపోయి ఉంటాడు, ఆ ఇన్సిడెంట్ ఇచ్చిన మనిషి, లేదా ఆడెక్కడో ఉంటాడు, వాడికి మనకి ఇప్పుడు సంబంధం ఉండదు, కానీ ఆ ఇన్సిడెంట్ మాత్రం బ్రెయిన్లో అలాగ మనని ఫాలో అవుతూ ఉంటుంది. స్పెషల్లీ ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్లు మన బ్రెయిన్లో ఉన్నప్పటికీ మనం ఫోకస్ చేద్దాం అనేసరికి మన బాధ్యతలకు సంబంధించిన కొన్ని కోరికలు ఉంటాయి, అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఉద్యోగం అక్కడ ఏమైనా ఒక చిన్నది అయితే పాతది కనెక్ట్ అయ్యి మన ఇబ్బంది పెడతా ఉంటుంది. సో ఒకసారి కూర్చుని నాకు ఎవరితో ఏ బంధం లేదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను, పంపించేస్తాను, దాన్ని రికార్డ్ చేసుకోను. ఎంతమంది నాకు ఎదురైనా సరే నాకు ఎవరితోనూ సంబంధం లేదు అని చెప్పి ఒక దృఢ నిశ్చయం చేసుకుని మీరు ధ్యానంలో కూర్చుంటే, లేకపోతే ఏదైనా ధ్యానం అంటే లైక్ కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేయడం ప్రజెంట్ టెన్స్ని, అది ఊపిరి అవ్వచ్చు, లేకపోతే మీ బాడీలో జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ. అలాగే ఒక టీవీ చూస్తున్నప్పుడు కంపల్సరీగా మీ బ్రెయిన్ ఇటు అటు పోకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏర్పరచుకున్న బంధాలకి చెక్ పాయింట్ పెట్టాలి. చెక్ పాయింట్ అంటే డిస్మాంటిల్ చేసేయాలి కంప్లీట్గా, వాటిని తెంపేసుకోవాలి బలవంతాన్ని. ఒప్పుకోదు మనసు, ఎందుకంటే మనసుకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అలవాటు చేసాం, పాతవి గుర్తు చేసి అప్పుడే మనం బతుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అందుకని అదంతా రాంగ్. దానివల్ల ఏంటంటే మీకు ఉద్వేగం పెరుగుతూ ఉంటుంది, 1,00,000 రోగాలు వస్తూ ఉంటాయి, వాటిని మళ్ళీ కట్టడి చేయడానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ మనం బంధాలు పెట్టుకోవడం మొదలైతే ప్రతి సిచ్యువేషన్కి మంచి అయినా చేయడం రెండు ఈక్వల్లీ మర్చిపోవాలి. మన లైఫ్ కూడా మీరు చూసుకుంటే లైఫ్ అసలు వెనకాలకి వెళ్దాం, ముందరికి వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టాం చిన్నప్పుడు, పసిపిల్లగా ఉన్నాం, ఆ తర్వాత కొంచెం ఏజ్ వచ్చింది, టీన్స్కి వచ్చాం, పెళ్లి చేసుకున్నాం, ముందరికి వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మళ్ళీ నేను పసిపిల్లలా అవ్వాలని మనం కోరుకుంటాం, కానీ అవడం అవ్వదు. ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ముందరికి వెళ్ళడమే, వెనక్కి చూడడం అన్నది ఉండదు. ఎప్పుడైతే మీరు ముందరికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారో, ఉన్న ప్రజెంట్ టెన్స్లో ఉండడం మొదలెట్టారో, ఎటువంటి కల్మషాలు లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్లు జోడీకరించకుండా మీకున్న సిచ్యువేషన్ని యథావిధిగా చూడడం మొదలెట్టారో అక్కడ గొడవలు ఉండవు. దానికి సొల్యూషన్ ఏంటన్నది వెతుకుతారు. సో పాస్ట్ టెన్స్ అన్న దానికి ఎప్పుడు వెళ్ళద్దు. ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్లో ఉంటే మన బాడీలో ప్రతి సెల్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అది నేను కొన్ని చోట్ల చదివాను, కొన్ని స్టడీస్లో కూడా. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్న సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడే బాడీ రిథమ్ దెబ్బతింటుంది, కాగ్నేటివ్ ఫంక్షన్ దెబ్బతింటుంది. అది మెల్లిగా అలవాటు చేయడం మొదలెడితే కనుక చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ ఏంటని తెలియదు, కానీ ఎప్పుడైతే మీ బ్రెయిన్ ప్రజెంట్లో లేదో అది కాంప్లికేషన్ కిందే లెక్క. అందుకని ఫర్గెట్ ఎవ్రీథింగ్. మన ఫ్యూచర్ వద్దు, పాస్ట్ వద్దు, ఎవరితో బంధాలు వద్దు. అలా
ముందరికి వెళ్ళిపోతూ ఉండడమే. ఏదొచ్చినా యాజ్ ఇట్ ఈస్ తీసుకోవడం. మంచి అయినా అంతే, చెడైనా అంతే. మంచి అంటే నీకు మంచి అనిపించింది, చెడంటే నువ్వు హర్ట్ చేసింది. ఈ రెండింటిని మళ్ళీ గుర్తు చేద్దామని ట్రై చేయొద్దు. నా ఎక్స్పీరియన్స్లో చాలాసార్లు మా ఫ్రెండ్స్తో హోటల్స్కి వెళ్ళేవాడిని. ఆడ కూర్చుంటే ఆ రోజు అద్భుతంగా ఉండేది ఫుడ్. సో చాలామందిని అదే హోటల్కి వెళ్ళమని రిఫర్ చేసేవాడిని. బట్ అదే హోటల్కి నేను 1 వీక్ తర్వాత వెళ్తే ఆ టేస్ట్ ఉండేది కాదు. సో ఏది పర్మనెంట్ కాదు అన్న నిజం తెలిసినప్పుడు ఏది వస్తే అది స్వీకరించాలి. అండ్ కర్మ సిద్ధాంతం అన్నది పక్కా ఉంటుంది. అది లేదని మనం చేయలేము. ప్రాబ్లీ అది మనం కనిపెట్టలేం, కానీ అనుభవిస్తూ ఉంటాం. ఒక ఉద్యోగం అన్నది కర్మ, దానికి జీతం వచ్చేది ఫలం. ఉద్యోగం చేయకుండా ఉంటే మీకు జీతం రాదు. సో లైఫ్ అనేది ఇంత క్లారిటీగా ఉంటుంది. సో అది కనపడదు, కర్మ అన్న కనపడదు, కానీ అనుభవిస్తూ ఉంటాం. కానీ దానికి మనం పేరు పెట్టామని చెప్పి ఇంకో లేదా అంటూ ఉంటాం. నో. సో సీరియస్గా ఏ కల్మషం లేకుండా వచ్చిన సిచ్యువేషన్ని చూడడం, పంపించాడు. ఎందుకంటే వచ్చింది మళ్ళీ పాస్ట్కి వెళ్తుంది, వచ్చేది మనకు తెలియదు. ఈ రెండింటి గురించి ఆలోచించడం వేస్ట్. వచ్చిన సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవడం, పంపించాడు. మళ్ళీ దాని గురించి అనాలిసిస్ చేయడం, అది అందరి జాబు కాదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేశారంటే వాళ్ళు దానికి అంతవరకు ఆలోచిస్తారు. ప్రతి ఒక్క మనిషి దాన్ని డ్వెల్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని ప్రజెంట్ని ఎంత అత్యద్భుతంగా మనం తీర్చిదిద్దుకుంటాం అన్నది ప్రైమరీలీ చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్లో ఉండడం, ప్రజెంట్ని కంప్లీట్గా వీక్షించడం. జిడ్డు కృష్ణమూర్తి గారు రోజు అన్నారు, ఆయన స్పీచ్ ఒకటి విన్నా నేను. రియల్లీ వినడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఆ వినడం అన్నది నేర్చుకుంటే మనలో ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఆ వినడం అనేది ఏంటంటే మైండ్ఫుల్గా, కంప్లీట్గా మైండ్ఫుల్గా వినాలి. ఆ మైండ్ఫుల్గా విన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మీలో ఒక హార్మోనల్ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. దానివల్ల వచ్చే అద్భుతమైన ఫీలింగ్ వేరుగా ఉంటుంది. నేను కొన్నాళ్ళు ట్రై చేశాను. లైక్ ప్రతి ఇన్సిడెంట్ మర్చిపోవాలనుకుంటే మర్చిపోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎవరినో కలిశారు, వాడు బాగా మాట్లాడాడు, వాడితో బంధం పెట్టుకుంటాం. ఎందుకు బంధం పెట్టుకుంటాం? అక్కడ అవసరం. మళ్ళీ వాడు నెక్స్ట్ టైం కలిసినప్పుడు బాగా మాట్లాడతారేమో మీరే వాడి దగ్గరికి వెళ్తారు. అక్కడ నుంచి మనకి డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే వాళ్ళకున్న సిచ్యువేషన్స్, వాళ్ళు బిలీవ్ చేసిన సిస్టమ్స్, వాళ్ళకున్న డిజైర్స్ బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. సో పర్టికులర్ టైంలో మళ్ళీ ఆడు బాగా మాట్లాడకపోతే దాన్ని అక్కడ చాలా ఎఫెక్ట్ అవుతాం. ఎఫెక్ట్ అయ్యి ఏంటంటే అది మనకి గుర్తుండిపోతుంది. ఆ మనిషి తర్వాత ఎంత మంచి చేద్దామని ట్రై చేసి మనం అక్కడికి వెళ్దాం. అందుకని రిలేషన్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. అప్పుడు కలిశాడు, వదిలేయాలి. మళ్ళీ దెన్ వీ షుడ్ నాట్ కాల్ దెమ్ బ్యాక్ అగైన్, ఆర్ ఎల్స్ మళ్ళీ అది నాకు కావాలి అన్నది. సో కోరికలు ఉండాలి ఉండకూడదు అన్నది అది డిఫరెంట్ ఇండివిజువల్ ప్రకారం ఉంటుంది. వాడుకున్న సిచ్యువేషన్ ప్రకారం ఉంటుంది, వాడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఉంటుంది. చూస్తే ఖచ్చితంగా కోరిక పుట్టదని చెప్పను, కానీ ఆ కోరిక అచీవ్ చేయకపోతే దాన్ని మర్చిపోయేటట్టు కూడా ఉండాలి. అచీవ్ చేస్తే దాన్ని ఎలా అచీవ్ చేయాలి అన్నది కూడా ఉండాలి. రెండింటికి ప్రణాళిక వేయాలి. కానీ మనం ఏంటంటే కోరిక పడ్డం తప్పు కాదు, దాన్ని అచీవ్ చేయాలనుకోవడం తప్పు కాదు. కాకపోతే దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అన్నదే ప్రైమరీలీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా వదిలేయాలి. ఏదేదో కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరిపోగానే అది కోరికని మర్చిపోతాం. ఎప్పుడు అంతే. ఆ కోరిక అన్నది ఒక టైంపాస్, భగవంతుడు పెట్టింది. ఇంతమంది మనుషులను క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా కొన్ని క్రియేటివ్, ఒక కార్ కనిపెట్టాడు, లేకపోతే ఒక ఇంటర్నెట్ కనిపెట్టాడు, చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ ఏంటంటే మనం నేర్చుకోవాలి, అవి చూడాలి. వాటిని ఎక్వైర్ చేసుకోవడానికి కొన్ని మార్గాలు అనుసరిస్తాము, కానీ దేనికి అటాచ్మెంట్ ఉండకూడదు. మళ్ళీ ఆ కోరిక ఆబ్వియస్లీ ఉండదు. జనరల్లీ ఏ మనిషి అయినా మీకు ఎందుకు గుర్తొస్తాడంటే అతనితో అవసరం ఏదర్ ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ అవసరం, అది డబ్బు అవసరమే అయి ఉండక్కర్లేదు. అతను మాట్లాడే విధానం మీకు నచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత తను మీతో సరిగ్గా మాట్లాడకపోతుండొచ్చు, లేదా మీతో కాంటాక్ట్లో ఉండకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే బాగా మాట్లాడాడో అది మళ్ళీ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో పరిగెడుతూ ఉంటాం. అండ్ ఎప్పుడు మనుషుల్ని నమ్మకండి. మనుషులు వాళ్ళ డిజైర్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వేరుగా ఉంటాయి. ఆ పర్టికులర్ టైంలో మీతో మాట్లాడాడు అంటే వాడు ఆబ్జెక్టివ్లో ఎక్కడో పర్సంటేజ్ మీరు అతనికి ఉపయోగపడ్డారనే, ఆయన ఆ తర్వాత ఏ మాత్రం లేకపోతే అతను వెళ్ళిపోతాడు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే వెరీ క్లియర్గా మీతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి. పుట్టినప్పటి నుంచి ఈ చేతులు, కాళ్ళు, బుర్ర అన్నీ మీతో ఉన్నాయి. అంతకుమించి ఫ్రెండ్స్
అంతకుమించి గాడ్ ఫాదర్స్ ఇంకెవరు ఉంటారు. అవి ఉండడం వల్ల మనం చాలా నేర్చుకోగలుగుతున్నాం, ఎంజాయ్ చేయగలుగుతున్నాం, ఏం కావాలంటే చేయగలుగుతున్నాం. దాని డబ్బుతో కొనలేం. వాటికి ఏమైనా అయితే డబ్బుతో మనం ఏదో రీప్లేస్ చేసుకుంటాం, కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవి చేయలేవు. సో ఆ నిజం తెలుసుకొని దేనికి అటాచ్ అవ్వకుండా, ఏ సిచ్యువేషన్ అయినా సరే ఇమ్మీడియట్గా నాకు ఎవరితోనూ బంధం లేదు, ఏ సిచ్యువేషన్తో అటాచ్మెంట్ లేదు, అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు అన్న దృక్పథాన్ని డెవలప్ చేసుకుంటే ప్రాబబ్లీ మనకున్న మ్యాక్సిమం మానసిక ఒత్తిడి ఎగిరిపోతాయని నేను ఫీల్ అవుతున్నాను. నేను డెఫినెట్గా ఫీల్ అవుతున్నాను. మర్చిపోవాలంటే మర్చిపోలేము. దానికి ఒక ప్రాసెస్ చెప్పాను ఆల్రెడీ. బంధాలని తెగదెంపు చేసుకోవాలి. మళ్ళీ ఆ మనిషి కనపడితేనే మాట్లాడాలి. కనపడకపోతే వాడి గురించి ఆలోచించకూడదు. అతనిది అవసరం ఉంటే తప్ప. ఒకవేళ అవసరం నీదైతే కనుక అవసరం తను తీరుస్తాడు గ్యారంటీ అనుకుంటే 10 సార్లు వెళ్ళడం తప్పలేదు. ఉద్యోగ ధర్మం అది. అది తీర్చారంటే మళ్ళీ వెనక్కి తీర్చకూడదు. గొడవతో కట్టదు అంతే. అంత క్లారిటీ అన్నది గ్యారంటీగా వస్తుంది. దట్స్ ఇట్. ఇంకా ఫర్దర్గా ఇలాంటివి అబ్జర్వ్ చేసి అలా మాట్లాడాలని కోరికగా ఉంది. మీ అందరూ సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాలా యాక్టివ్ యాక్చువల్లీ అన్ని విషయాల్లోనూ. అండ్ నాకు టూరింగ్ కూడా చేసి మీ అందరికీ చూపించాలని ఉంది. ప్రజెంట్ అంత స్తోమత ప్రజెంట్ లేదు. అందుకని ఏంటంటే నాకు తెలుసున్న సొసైటీలో నేను అబ్జర్వ్ చేసినవి కొంచెం ఒక షార్ట్ చేసి మనం దాని నుంచి ఎలా బయటపడాలని ఒక చిన్న దీంతో నేను కనిపెట్టింది చెప్పాను. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫర్దర్గా చాలా పెడతాను. అందరం కలిసి ఈ దైవత్వాన్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్.